హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో సేమియా ఉప్మా ముద్ద కాకుండా విడివిల్లాడుతూ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ సేమియా ఉప్మా తయారీకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఈ సేమియా ఉప్మా తయారీకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి అట్టే పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తురుముకున్న క్యారెట్, ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు, క్యారెట్ కొద్దిగా ఉడికేదాకా కాసేపు మూత పెట్టుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ఉడికిన తర్వాత దీనిలో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత దీనిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు సేమియా దీనిలో వేసుకుని కలుపుకోవాలి. మనం ఖచ్చితంగా పాటించవలసిన టిప్ ఏంటంటే 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటరే తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ తీసుకుంటే సేమియా విడివిల్లాడుతూ వస్తుంది. 1 గ్లాసు ఎక్కువ వాటర్ పోసినా సరే ముద్దగా అయిపోతుంది. సేమియా వేసిన తర్వాత కదపకుండా 2 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. చూసారుగా ఎంతో రుచికరమైన సేమియా ఉప్మా విడివిడిలాడుతూ ఏ విధంగా వచ్చిందో. ఈ సేమియా ఉప్మాని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.